వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీద్రి అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండల తహసీల్దార్ కార్యాలయం పక్కనే 1.08 కోట్లతో నిర్మించిన ఉప ఖజానా కార్యాలయాన్ని మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజల సౌకర్యార్థం ఉప ఖజానా కార్యాలయ భవనం నిర్మించినట్లు మంత్రి సీద్రి వివరించారు. ఉప ఖజానా కార్యాలయ సేవలు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. గత పాలకుల హయాంలో చాలీచాలని వసతులతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు తొలగించడానికి లక్షల రూపాయల బడ్జెట్తో అన్ని హంగులతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నారన్నారు. టీడీపీ పరిపాలనా కాలంలో పంచాయతీలో సర్పంచ్ కూర్చోవటానికి కుర్చీ కూడా లేని పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. సచివాలయ పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించి ప్రారంభిస్తున్నామని వివరించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలతో కార్యాలయాలను అందుబాటులోనికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఆర్డీఓ డాక్టర్ భరత్ నాయక్, శ్రీకాకుళం ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరర్ సిహెచ్ రవికుమార్, శ్రీకాకుళం అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు ఏ తవిటన్న, పి గోకరాజు, పలాస ఎస్టీఓ లక్ష్మీపురం రామారావు, పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ పివి సతీష్, పలాస పిఏసిఎస్ అధ్యక్షులు పైల చిట్టి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఇంత పెద్ద హాల్ అవసరమా ఇక్కడ? ओम हिरण्यवर्णां हरिणीं चंद्राभिरद्महीं लक्ष्मीं ज्ञानसाय नमः, ओम अग्निसाय नमः, ओम सर्वकर्माय नमः, ओम हिरण्यवाय नमः। ज्ञानायुधूपं दर्शयामि। ओम प्राणाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम पानाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि। ज्ञानाविधां दिव्य श्रीदीपं दर्शयामि। ओम देवाय परमात्मने नानाविध वस्त्रं समर्पयामि। ओम एकं वेदं परमं पवित्रं प्रजापतेः पुरस्तात् आयुष्यमन्त्रिं नमस्तेतः श्री विघ्नेश्वरदेवताभ्यो नमो नमः। वस्त्रं समर्पयामि। ओम हिरण्यवर्णां हरिणीं चंद्राय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमो नमः। ओम ओम ध्यानं समर्पयामि। शान्ताकारं भक्तसंयुक्तं विश्वाकारणं संतुलं